దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించింది ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాను కేవలం 6 కోట్లతో తెరకెక్కించగా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 90 కోట్లకు పైగా వసూలు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అవుట్ అండ్ అవుట్ యూత్ఫుల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా కథ తనదే అంటూ దర్శకుడు సిరిన్ శ్రీరామ్ సంచలన కామెంట్స్ చేశాడు. తాను రాసుకున్న ప్రేమించొద్దు అనే కథను కాపీ కొట్టి బేబీ సినిమా చేశాడంటూ బేబీ లీక్స్ పేరుతో ఒక వీడియో కూడా విడుదల చేశాడు. ఆ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా నటి గాయత్రి గుప్తా కూడా దర్శకుడు సాయి రాజేష్ పై సంచలన కామెంట్ చేసింది. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ, సాయి రాజేష్ ఒక పాము లాంటి వ్యక్తి. దర్శకుడు సిరిన్ శ్రీరామ్ ప్రేమించొద్దు కథను కాపీ చేసి బేబీ సినిమా తీశాడని. అంతేకాదు, బేబీ సినిమాలో ముందుగా హీరోయిన్ గా నన్నే అనుకున్నారు. తీరా టీజర్ రిలీజ్ అయ్యాక చూసి షాక్ అయ్యాను. గతంలో సాయి రాజేష్ డైరెక్షన్ లో వచ్చిన కొబ్బరి మట్ట సినిమా సమయంలో కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ముందు 2 లక్షల రెమ్యూనరేషన్ అని చెప్పి చివరికి 25,000 ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అలా నా విషయంలో 2 సార్లు మోసం చేశాడు సాయి రాజేష్. ఇక బేబీ కథ విషయంలో దర్శకుడు సిరిన్ శ్రీరామ్ కు న్యాయం జరగాలంటూ కామెంట్ చేసింది నటి గాయత్రి గుప్తా. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాలు హాట్ టాపిక్ గా మారాయి. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందనేది చూడాలి.